బ్రేకింగ్ న్యూస్. కుక్కకాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా తను తీసుకున్న గోతిలో తననే పడేయాలని చెప్పేసి బిగ్ బాస్ గారు అల్లిన ఆటలో ఒక చిన్న పావులా మారిన రీతు గారు. ఎందుకంటే మొన్న డీమాన్ పవన్ని సపోర్ట్ చేసినందుకు అదే సపోర్ట్ అనే ఒక పాయింట్ని పెట్టుకొని ఒక గేమ్ మొదలుపెట్టారు బిగ్ బాస్ గారు. ఆ గేమ్ ఏంటంటే టెనెంట్స్ని ఓనర్స్గా మార్చే గేమ్ అనమాట. ఆ గేమ్లో ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు ఆ టాస్క్లో నుంచి వైదొలగపోకుండా ఎవరైతే ఓడిపోయారో అక్కడ ఆడుతున్న వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు అనమాట. అలా సపోర్ట్ చేస్తూ చివరికి ఆ సపోర్ట్లోనే రీతుని ఓడించి లబోదిబోం అనేలాగా చేశారు. ఇక్కడ మిత్రులు శత్రువులయ్యారు, శత్రువులు మిత్రులయ్యారు. అసలు సైలెంట్గా ఏ గేము ఆడుకున్న వాళ్ళే గెలిచారు టాస్క్లో. ఫైనల్గా అసలు ఎందుకు సైలెంట్గా ఉన్నాడో, అతను ఎందుకు మాట్లాడలేదు ఎవరికీ అర్థం కాక చివరికి అతన్నే విన్నర్గా చేసేసారు. ఏం చేయాలో అర్థం కాక రాము సైలెంట్గా ఉన్నాడు. రాము సైలెంట్గా ఉన్నాడు అనుకునే రండోయ్, సైలెంట్గా లేడు. రీతు గారితో ఒక పథకం పన్నాడు. ఎందుకంటే మన ఇద్దరూ కలిసి గేమ్లో ఉందామని చెప్పేసి ఇద్దరూ మాట్లాడుకున్నారు. చివరికి ఏమీ మాట్లాడకుండా తనుజ గారి దగ్గర అక్క నాకేం తెలియదు అక్క, అది కాదక్క ఇది కాదక్క అంటే తనుజ గారు గట్టిగా ఇచ్చి పడేశారు. ఎలా ఇచ్చి పడేశారంటే, నాన్న మనం ఉన్నది బీబీ హౌస్లో, ఎక్కడున్నారు ఏమంటున్నారు అని చెప్పేసేసి సుమన్ గారి దగ్గరని పిలుచుకొచ్చేసి సుమన్ గారితో మాటలు చెప్పించేసి అక్కడే తేట తెల్లం చేసేశారు మహానుభావుడైన రాము గారు. ఏంటంటే రాము గారు ఇంతకుముందు అసలు హౌస్లోకి వెళుతుంటే అడ్డుకున్న ప్రియా గారు, ఆ ప్రియా గారి దగ్గరికే పోయి తను వాపోయాడు. అతను ఏదైతే పథకం పన్నాడో రీతు గారి దగ్గర అదే పథకాన్ని ప్రియా గారి దగ్గర ఓపెన్ చేసేసాడు. చివరికి నేను ఏ గ్రూప్ గేము ఆడకుండా ఎవరి సపోర్టు చేయకుండా నేను గెలిచి నేను ఇంతవరకు వచ్చాను అంటే మీరేంటి నాకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇమ్మాన్యులు బాగా వాపోయాడు, గట్టిగా అరిచాడు, లబోది బోమన్నాడు. ఎందుకంటే అతని మాటల్లో నిజం ఉందని చెప్పేసి చాలామందికి అర్థమైపోయింది. రీతు గారు ఆడుతున్న గేము రీతు కాదు థూ అనేలా ఉందని, థూ కూడా కాదు యాక్ థూ అనేలాగా ఉందని చెప్పేసి చాలామందికి అర్థమైపోయింది హౌస్ మేట్స్లో. నాకు కూడా అలాగే అనిపించింది. నాకైతే యాక్ థూ కాదు యాక్ థూ అనేలాగా అనిపించింది. కాకులు కూడా లాజికల్ మాట్లాడాడా యోయ్, కాకులు కూడా లాజికల్ మాట్లాడాడంటే సో కాకలంటే ఎవరో తెలుసు కదండి, వాళ్ళు మాట్లాడారు లాజిక్. ఇద్దరూ కలిసి ఒకేసారి కావు కావు అని అరవకుండా చాలా బాగా పద్ధతిగా మాట్లాడారు, లాజిక్గా మాట్లాడారు. పెద్ద మనుషులు అయిపోయారు. మన రొయ్య కూడా పెద్ద మనిషి అయిపోయింది. పెద్ద మనిషిలాగా సమాధానం చెప్పింది అనమాట. సో పెద్ద మనిషి అంటే మీనింగ్ రాంగ్ వస్తుందండో దండాలండో, సో అంటే పెద్ద మనిషి తరహాలో చెప్పింది అనమాట. సో సుమన్ శెట్టి గారు ధర్మం వైపు నిలబడ్డారు. సో పాపం ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోయాడు మన భరణి గారు. సైలెంట్ అయిపోయారు. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలో రీతుకు చెప్పాలో అసలు ఎవరప్పా కూడా ఇదే నాకు ఒకసారి బ్లాక్ అయిపోతుంది. కొత్తగా ఉందని ట్రై చేశానండి. చెత్తగా ఉంటే డిస్లైక్ చేయండి, నచ్చితే లైక్ చేసుకోండి, బాగుంటే పర్వాలేదు అనిపిస్తే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడుకుందాం, మంచిగా డిస్కస్ చేసుకుందాము. సో ఇక డిస్కషన్లోకి వెళ్తే గేమ్ పెట్టారండి. సో టెనెంట్స్ని ఓనర్స్గా మార్చే గేమ్ అది. ఆ గేమ్ ఎలా ఉందంటే అసలు ఎవరు గేమ్ ఆడారు, ఏం ఆడారు, ఎందుకు ఆడారు అని ఏం అర్థం కాకుండా ఆడారు. అసలు సాక్రిఫైస్ చేసిన గేమా, అదేంటి సాక్రిఫైస్ చేసుకోవాల్సిన గేమా, సపోర్ట్ చేయాల్సిన గేమా, వాళ్ళు పెట్టిన ఉద్దేశం ఏంటి, ఏం ఆడారు, ఏం గేమ్ ఆడారు. అసలు రాము గారు ఆడుతున్నారా, రాము గారు అసలు రీతు గారు వచ్చి తీసుకుంటుంటే అసలు డిఫెండ్ చేసుకున్నారా, ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు. పైగా మళ్ళీ తర్వాత ఏమన్నాడు రాము గారు లాస్ట్లో ప్రియా గారి దగ్గర, రీతు గారు మనం ఇద్దరు కలిసి ఉందామన్నారు కానీ చివరికి నావే తీసేసుకుంది అని చెప్పేసి అంటున్నాడు. తీసేసుకుంటున్నప్పుడు ఎందుకు ఊరికే ఉన్నావు, ఆగొచ్చు కదా, డిఫెండ్ చేసుకోవచ్చు కదా, పోనీ మాట్లాడచ్చు కదా. ఇమ్మాన్యుల్ సపోర్ట్ చేస్తున్నా కానీ మాట్లాడచ్చు కదా. లేదు, ఇమ్మాన్యుల్ బొమ్మలన్నీ తీసుకొచ్చేసినా కానీ బొమ్మలా నిలబడ్డాడు. ఇమ్మాన్యుల్ అంతగా మాట్లాడుతున్నా బొమ్మలా నిలబడ్డాడు. ఎందుకు, దేనికోసం? రీతు గారికి న్యాయం చేశాడా, తనూజ గారికి న్యాయం చేశాడా, ఎవరికి న్యాయం చేశాడు? తనూజ గారు ఫ్రెండ్షిప్ కోసం అని చెప్పేసి చివరికి ఆవిడ తనూజ గారు నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి ఒక రకంగా. తనూజ గారు నేను ఇండివిజువల్గా గేమ్ ఆడతాను, నాకు ఎవరి సపోర్టు అవసరం లేదని చెప్పేసి చెప్పారు. ఎవరి సపోర్టు లేదని చెప్పిన తనూజ గారు మళ్ళీ తర్వాత సపోర్టు కోరుకున్నారు. పాపం చివరికి అందరూ కలిసి సపోర్ట్ చేశారు. సంజన గారు మరియు రౌతేల కాదు ఫ్లోరా గారు, తర్వాత సుమన్ శెట్టి గారు ముగ్గురు కలిసి సపోర్ట్ చేశారు.
సుమన్ గారు నిజంగా న్యాయం వైపు నిలబడ్డాడేమో అనిపించింది. ఎందుకంటే సుమన్ గారు మొన్న బాగా బాధపడ్డాడు. ఎందుకంటే డీమాన్ పవన్కి రీతు గారు సపోర్ట్ చేశారని చెప్పేసి చాలా బాధపడ్డారు. వాళ్ళంతా మాట్లాడుకున్నారు. సో గ్రూప్ గేమ్ ఆడకూడదు, ఇండివిజువల్ గేమ్ ఆడాలని చెప్పేసి సో తనూజ గారు ఆవిడకి సపోర్ట్ చేస్తున్నా కానీ వద్దంటున్నారు. ఎందుకు వద్దంటున్నారు? బుర్ర పాడైందా ఆవిడకి ఏమన్నాను? అసలు గేమ్ ఫార్మేటే సపోర్ట్ చేయడం, ఒకరిని ఇంకొకరు సపోర్ట్ చేస్తే బిగ్ బాస్ ప్లాన్ ఏంటి? ఎలాగో రీతు సపోర్ట్ చేసిందని ఫీల్ అవుతున్నారు కదా, మీకు సపోర్ట్ తీసుకుంటే బ్యాలెన్స్ చేసేద్దాము. సో మీకు విషయం గుర్తుందా, బిగ్ బాస్ గారు స్టార్టింగ్లో ఇంతవరకు నేను కృష్ణుడిని మాత్రమే, ఇప్పుడు నేను అర్జున్లా వెళ్ళేసేసి గేమ్ ఆడిపిస్తాను అన్న చూసావా? పాయింట్ అదే. ఎందుకంటే సపోర్ట్ అనే పాయింట్ వచ్చింది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయించి ఆ సపోర్ట్లో మధ్య గొడవలతో వచ్చిన రేటింగ్తో బతికేద్దాం అనేది బిగ్ బాస్ గారి ఆట. బిగ్ బాస్ గారు కూడా గేమ్ ఆడాడు, గేమ్ మొదలుపెట్టాడు. ఇది నిజంగా లాజికల్గా ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది. బిగ్ బాస్ గారు ఆడిన ఆట ఇది. అక్కడ గొడవలు వస్తాయి, మిత్రులు శత్రువులు అవుతారు, శత్రువులు మిత్రులు అవుతారు, గొడవ పడతారు. మనకు ఒక ఫుటేజ్ దొరుకుతుంది, మంచి ఫుటేజ్ దొరుకుతుంది అని చెప్పేసి ఆయన క్రిమి భోజనం చేశారు. ఎవరు? బిగ్ బాస్ గారు. ఎందుకంటే ఇప్పుడు సడన్గా సపోర్ట్ చేసేవాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఇద్దరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఇద్దరు వీళ్ళకి సపోర్ట్ చేశారు అనుకోండి. అందరూ కలిసి ఒకరికే సపోర్ట్ చేస్తే వీళ్ళ మీద వీళ్ళ కోపం వస్తుంది, వీళ్ళ మీద వీళ్ళ కోపం వస్తుంది. అదే కదా కావాలి. వాళ్ళిద్దరి మధ్య గొడవ పడితే అది చూసి ఆనందించడం బిగ్ బాస్ గారు. ఆ ఫుటేజ్ని తీసుకొని మంచిగా ఓటీటీలోన టీవీలోనే పెట్టుకొని మంచిగా రేటింగ్ సంపాదించడం అనమాట. అదే లాజిక్. సో ఇక్కడ మ్యాజిక్ ఎవరికి అవసరం లేదు, లాజిక్కే కావాలి. సో ఈ లాజిక్లో పాపం నిజంగానే జెన్యూన్గానే ఈ ఇమాన్యులు చాలా కష్టపడ్డాడు, జెన్యూన్గా ఆడాడు. నిజం చెప్పాలంటే, హార్ట్ఫుల్గా చెప్పాలంటే చాలా జెన్యూన్గా ఆడాడు. ఎక్కడ కూడాను ఎవరి సపోర్టో కోరుకోలేదు. సో సైలెంట్గా ఉన్న రాముని చూసి బాధేసి తన బొమ్మల్ని తీసి తనకి ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. చివరికి ఆ బొమ్మలు ఇచ్చి తర్వాత తీసుకొని రాము గారి బొమ్మలన్నీ ఈవిడ రీతు గారు కూడా తీసుకొని మళ్ళీ తర్వాత తిరిగి ఇచ్చేసేసి మళ్ళీ తీసుకొని మళ్ళీ గేమ్ ఆడి మళ్ళీ ఓడిపోయి వీళ్ళంతా వచ్చి సపోర్ట్ చేసి తనూజ గారితో లాక్కొని పీక్కొని తనూజ గారి బొమ్మలన్నీ బీక్కొన్న తర్వాత రాము గారికి వేసి వీళ్ళంతా వచ్చేసి మళ్ళీ ఈ బొమ్మలు తీసుకెళ్ళేసి ఇమాన్యుల్కి వేసి దాని మీద లాస్ట్లో ఇంకా సపోర్ట్ చేసే వద్దు, ఇది ఖచ్చితంగా ఇది పెంట అయిపోతుందని చెప్పేసి బిగ్ బాస్ గారికి అర్థమైపోయింది. సో ఇద్దరు ఉన్నారు కదా, ఈ ఇద్దరిని మళ్ళీ పోయి సపోర్ట్ చేసేది వద్దు, వాళ్ళది వీళ్ళు బిక్కొని పెంట అయిపోతుందని చెప్పేసి ఇక చాలు, ఈ అయిన పెంట చాలు, వచ్చిన ఫుటేజ్ చాలు అని చెప్పేసి బిగ్ బాస్ గారు వీళ్ళిద్దరిలో మీరు గ్రూప్ గేమ్ డిసైడ్ అయిపోయి ఎవరు కావాలంటే ఓట్లు వేసేయండి సరిపోతుంది కదా, ఇంకా గీక్కొని ఎందుకు అని చెప్పేసి ఓట్లు పెట్టాడు. ఎందుకంటే గోక్కొనే దానికి పీక్కోవడానికి సో ఆల్రెడీ అయిపోయింది, కావాల్సిన ఫుటేజ్ వచ్చింది. సంజనా గారు గీకారు అని చెప్పేసి గట్టిగా అరిచారు. సో పాపం ఆయన పక్కన కూర్చున్న ఈయన పేరేంటి, సుమన్ శెట్టి గారిని ఏమన్నారంటే, మీరు అంతా గొడవ పెట్టేసేసి మీరు మమ్మల్ని బ్యాడ్ చేసేసేసి మీరు పక్కన గాజులు వేసుకొని కూర్చోండి అని చెప్పేసి పాపం ఆయనకి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఆయన పోయి మళ్ళీ సపోర్ట్ చేశాడు. పాపం మంచివాడు సుమన్ శెట్టి గారు, ధర్మప్రభు అనిపిస్తుంది. సో చాలా మంచివాడు సుమన్ శెట్టి గారు, నిజం చెప్పాలంటే ధర్మం వైపు నిలబడ్డారు. సో ఆ ఓటింగ్లో పెట్టేసేసి ఎవరెవరికి ఇమ్మాన్యుల్కి రాము గారు ఇద్దరు నించుంటే వాళ్ళిద్దరికి ఓటింగ్ కోసం వీళ్ళు ఓట్లు వేసుకుంటే, సో ఈ తనూజ గారు ఎందుకు ఇమ్మాన్యుల్కి సపోర్ట్ చేస్తానని చెప్పేసి మళ్ళీ రాము గారికి సపోర్ట్ చేస్తానన్నారు. సో అక్కడ ఇమ్మాన్యుల్కి సపోర్ట్ చేయలేక ఇక్కడ ఫ్రెండ్ రీతుకు సపోర్ట్ చేయలేక నలిగిపోయారు తనూజ గారు అని అనిపించింది నాకు. ఎందుకంటే చివరికి ఆవిడ నాకు రాము కావాలి, రాము గెలిపించాలనిపించేసేసి ఇక్కడ తెల్లమైపోయిందండి. నా ఫ్రెండు. సో చాలా మంచిగా మాట్లాడుతున్న రీతు గారు ఇమాన్యుల్తో ఒక్కసారిగా ఆవిడ ట్రూ కలర్స్ బయట పెట్టేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు పాపం వాళ్ళకి. సో తనూజ గారు నేను అతనికి హెల్ప్ చేయాలా, ఈవిడికి హెల్ప్ చేయాలని చెప్పేసి చివరికి రాము గారినే గెలిపించాడు అని చెప్పేసి రాము గారిని చెప్పేసేసారు. పాపం సంజనా గారు ఎంతో హెల్ప్ చేశారు, సపోర్ట్ చేయడానికి వచ్చినా కానీ సపోర్ట్ తీసుకోవట్లేదు. ఇక నుంచి ఇంకా స్ట్రాంగ్గా వెళ్ళిపోతుంది, హై లెవెల్ వెళ్ళిపోతుందని చెప్పేసి అనిపిస్తుంది నాకు గేమ్ మాత్రము. సో చాలా మంచి ఫుటేజ్లు ఉన్నాయి, ఫ్యూచర్లో ఇంకా బాగున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ కూడా
చాలా లాజిక్గా ఆలోచిస్తున్నాడు. ఎవరిని సంచాలకంగా పెడితే ఎలా జరుగుతుంది, ఎవరు నడిపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇంతకుముందు కంటే ఇంకా ముదిరిపోయాడు బిగ్ బాస్ టీం కూడా ముదిరిపోయారు. కంప్లీట్గా క్లియర్గా ఎలా పెడితే ఫుటేజ్ వస్తుంది అనే ప్లాన్ చేసేస్తున్నారు. సో సింపుల్గా లేదు, చాలా చాలా హార్డ్గానే ఉంది గేము, చాలా నీట్గా ఉంది, చాలా క్లియర్గా ఉంది. సో ఇక్కడ అన్యాయం జరిగింది మాత్రం ఇమ్మాన్యుయల్ అని చెప్పుకోవాలి. సో ఇమ్మాన్యుయల్ అని చెప్పుకోవాలి. రీతు గారు చాలా కష్టపడ్డారు. బట్ కాకపోతే ఆవిడ ఫ్రెండ్కి సపోర్ట్ చేయాల్సింది పోయి రాముకు సపోర్ట్ చేయడం, ఆవిడ యొక్క డబుల్ స్టాండర్డ్స్, ఆవిడ నేను ఏం మాట్లాడలేదని చెప్పేసి, నేను ఆల్రెడీ మాట్లాడానని చెప్పేసి మళ్ళీ మాట మార్చి చాలా బాధేసింది, చాలామందికి బాధేసింది. సో అసలు మేమేం మాట్లాడలేదు, అసలు రాము గారితో ఏం మాట్లాడలేదని చెప్పేసి కపటనాటక సూత్రధారి వేషాలు వేశారు రీతు గారు. సో మొన్న కూడా డీమాన్ పవన్ గెలిపించింది, పాపం ఏమనలేదు, ఆపేయమని చెప్పేసింది. ఎందుకు ఆపాలి? బజర్ కొడితేనే కదా ఆపాలి. ఆపు అని ఎందుకనింది అంటే డీమాన్ పవన్కి రంగు పూస్తున్నారని చెప్పేసి ఆపమని చెప్పిందా? పాపం భరణి గారు అంత పెద్ద పర్సనాలిటీ చేసుకొని అంత ఏజ్ పెట్టుకొని ఏం మాట్లాడకుండా సైలెంట్గా అయిపోతున్నాడు. ఎందుకో తెలీదు. మన వాళ్ళు అనుకుంటున్నాడు, ఆయన జనాలు చూస్తున్నారులే అనుకుంటున్నాడు. సో భరణి గారు నిజంగా అసలు ఆయన వాయిస్ రైజ్ చేస్తే చాలా బాగా మాట్లాడతారు. ఈరోజు ఇమ్మాన్యుల్ వాయిస్ రైజ్ చేసి మాట్లాడాడు. నేను అనుకుంటే ఒక్కొక్కటి పీసులు చేసేస్తారు. అన్ని పీసులు చేసి నేను ఒక్కనే గెలవగలను, కానీ నేను ధర్మంగా గెలవాలనుకున్నాను, నీతిగా నిజాయితీగా కరెక్ట్గా గెలవాలనుకున్నానని చెప్పేసి చెప్పాడు. నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇమ్మాన్యుల్ యొక్క బ్రెయిన్ కానీ, ఇమ్మాన్యుల్ యొక్క మాటలు కానీ, ఇమ్మాన్యుల్ యొక్క నిజాయితీ కానీ, ఇమ్మాన్యుల్ టాస్క్లో ఆడే విధానం కానీ గ్రేట్ అనిపించింది నాకు. ఆయన ఒక కమెడియనే అనుకుంటున్నాము, కమెడియన్ కాదు, చాలా మంచి గ్రేట్ పర్సనాలిటీ, నిజంగా గ్రేట్ పర్సనాలిటీ, చాలా జెన్యూన్గా మాట్లాడే వ్యక్తి, జెన్యూన్గా గేమ్ ఆడుతున్న వ్యక్తి అనిపించింది నాకు ఇమ్మాన్యుల్ గారు. ఇమ్మాన్యుల్ మీద రెస్పెక్ట్ పెరిగింది నాకు. ఇమ్మాన్యుల్ గారు మొన్న జస్ట్ కామెడీ చేస్తాడు, కామెడీగానే మాట్లాడతాడు అనుకున్నాం, కానీ కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేసేస్తున్నాడు. ఇలా జరుగుతుంది, ఒకవేళ నన్ను ఆపేసి ఇలా జరుగుతుంది, ఒకవేళ ఈ గేమ్ ఆడితే ఇలా జరుగుతుంది, మంచిగా ఆలోచన చేస్తున్నాడు. చాలా చాలా తెలివితేటలు ఉన్న వ్యక్తి, చాలా ఆలోచించగలిగే వ్యక్తి, అదేవిధంగా అసలు స్ట్రెంగ్త్ కూడా ఉన్న వ్యక్తి. గేమ్ కూడా బాగా ఆడగలడు, మాట్లాడగలడు. నిజంగా చాలా గ్రేట్ అనిపించాడు. సుమన్ అన్న అయితే ఈరోజు కొట్టడం జరిగింది పాపం. సో అతనికి ఏం చేయాలో తెలియక వచ్చి లాగేసుకుంటున్నారని చెప్పేసి ఆయనకు అర్థం కాలేదు, ఏమో తెలియదు, కొట్టడం జరిగింది. సో అదైతే అతన్ని తీసేయడం అయితే కరెక్ట్, ఎందుకంటే ఆయన కొడుతున్నాడు ఇలా అంటున్నాడు, ఇలా తీసేయమని చెప్పేసి అంటున్నాడు. సెకండ్ టైం అయితే కొట్టలేదు, ఇలా తీసేయమని అన్నాడు. ఆయన కానీ తీసేశారు పాపం ఆయన్ని. సో ఎందుకులే ఆ పెంటలకు మళ్ళీ ఏనా అనిపించింది నాకు కూడాను. సో రీతు గారు ఘోరమండి, ఘోరంగా అసలు భరించలేము, అట్లా ఆడారు గేమ్ అయితే. పాపం ఇమ్మాన్యుల్ అయితే ఈరోజు బాగా కుమిలి ఏడ్చాడు. సుమన్ శెట్టి గారి దగ్గర ఏడ్చాడు పాపం. సో నాకెందుకు ఇలా సపోర్ట్ చేసింది, నేను బాగా కష్టపడి ఆడాను, అంత కష్టపడి అన్నా కానీ నాకు సపోర్ట్ చేయలేదు, అతనికి డీమాన్ పవన్కి సపోర్ట్ చేసిందని చెప్పేసి చాలా ఏడ్చాడు, బాధపడ్డాడు. తర్వాత ఆ డీమాన్ పవన్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నారు, సపోర్ట్ చేసుకొని మాట్లాడుకున్నారు. మళ్ళీ తర్వాత చాలా బాగా ఆడామని చెప్పేసి అప్రిషియేట్ చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నారు. సో ఈ వీళ్ళ సైడ్ వీళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళ సైడ్ వాళ్ళు మాట్లాడుకున్నారు. రీతు గారు కూడా దొంగ ఏడుపులు ఏడ్చారు. సో తర్వాత డీమాన్ పవన్ రెండో కెప్టెన్ లాగా తీసుకొని ఆ రోల్లోకి పోయి పెట్టారు. సో భరణి గారు తీసుకొని పోయి పెట్టారు. సో అలా జరిగిన తర్వాత వెంటనే మళ్ళీ తర్వాత ఓనర్ టాస్క్ జరిగింది. ఓనర్స్ అవ్వడానికి జరిగిన టాస్క్లో సో జరిగింది. ఆ టాస్క్లో ఒక్కొక్కరి వెళ్ళాలి, ఒక్కొక్కరు కాదు, వాళ్ళని పిలిచిన జట్టు ఒక 5-6 మంది వెళ్ళాలి. 5-6 మంది వెళ్ళిన తర్వాత చిన్న బాక్సులు ఉన్నాయి, ఆ బాక్సులో పెట్టిన తర్వాత బాక్సులో నిలబడిన తర్వాత పైనుంచి ఓనర్స్ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ టెనెంట్స్కి బొమ్మలు విసిరాలన్నమాట. బొమ్మలు విసిరితే ఆ బొమ్మలు పట్టుకొని పోయి జాగ్రత్తగా దాచిపెట్టుకున్న తర్వాత ఎవరి దగ్గర ఎక్కువ బొమ్మలు ఉంటే వాళ్ళు టాస్క్లో గెలిచినట్టు, తక్కువ ఉన్న వాళ్ళు గేమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయినట్టు. సో స్టార్టింగ్లోనే అందరూ వెళ్ళిన తర్వాత ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎవరికి బొమ్మలు వేయాలని చెప్పేసి వాళ్ళే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఇమ్మాన్యులు, సుమన్ శెట్టి, సంజన గారు, అలాగే ఇక్కడ ఓనర్స్ ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో టెనెంట్స్ అందరూ నించున్నారు. టెనెంట్స్ అందరూ కూడా అలా నించున్న తర్వాత స్టార్టింగ్లోనే ఆ రౌతెల అంటున్నాను, ఆవిడ ఫ్లోరా గారు ఆడలేకపోయారు అసలు గేమ్. అసలు ఆవిడకి అర్థం చేసుకోలేకపోతున్నారు.
ఆవిడ మంచితనంగా, ఆవిడ చాలా మంచిదానిలాగా ఉంది. గెలవలేకపోతుంది ఆ మాట, ఆవిడ మాట్లాడలేకపోతుంది, ఆవిడ గెలవలేకపోతుంది, ఆయన గట్టిగా పోరాడలేకపోతుంది పాపం ఫ్లోరా గారు. సో ఆవిడ అమాయకురాల్లాగా అనిపిస్తుంది. ఆవిడ పాపం వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత సుమన్ శెట్టి గారు గట్టిగా ప్రయత్నం చేశారు, కానీ సుమన్ శెట్టి గారిని కూడా నెక్స్ట్ బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత ఇక సంజన గారిని అంటే ఫ్లోరా గారు వెళ్ళిపోయారని చెప్పేసి నేను కూడా వెళ్ళిపోతానని చెప్పేసి ఆవిడ ఏమనుకున్నారో ఏమో, ఆవిడ ఫ్లోరా గారు వెళ్ళిపోయింది కాబట్టి నేను కూడా వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పేసి ఆవిడ ఏమనుకుందో ఏమో కానీ వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత సో సుమన్ శెట్టి గారు, ఫ్లోరా గారు, ఈ సంజన గారు ముగ్గురు కలిసి ఆడిన ఆట చాలా బాగుంది. సో వాళ్ళు ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్కి సపోర్ట్ చేయాలని చెప్పేసి, పాపం మొన్న అంత బాధపడ్డాడు కదా అని చెప్పేసి ఇమ్మాన్యుయల్కి సపోర్ట్ చేశారు. తర్వాత సంజన కాదు తనూజ గారికి సపోర్ట్ చేశారు. సో తనూజ గారికి సపోర్ట్ చేస్తున్నా కానీ తనూజ గారు నాకు సపోర్ట్ చేయొద్దని అంటున్నారు. ఎందుకో తెలియదు. అసలు బిగ్ బాసే సపోర్ట్ చేయమని చెప్పినా కానీ ఆవిడ ఎందుకు సపోర్ట్ వద్దు అని ఎందుకు అంటుందో నాకైతే అర్థం కాలేదు. సో సపోర్ట్ పాపం తీసుకోలేదు. చివరికి రీతు గారు బొమ్మలన్నీ తీసేసుకుంటూ ఉంటే రీతు గారు పోయేసేసి ముందుగానే అన్నా నాకు సపోర్ట్ చేయన్నా, నాకు సపోర్ట్ చెయ్యన్నా అని చెప్పేసి సుమన్ శెట్టి గారి దగ్గర అడుక్కున్నారు. సో అడుక్కున్నా కానీ సుమన్ శెట్టి గారు మాత్రం ఎంత అడుక్కున్నా కానీ నేను మాత్రం ధర్మం వైపే నిలబడతాను, నీతి వైపే, న్యాయం వైపే ఉంటానని చెప్పేసి మన కింగ్ మన సునీల్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు డెఫినెట్గా పాపం ఇమ్మాన్యుయల్ వైపే నించున్నాడు, ఇమ్మాన్యుయల్ వైపే ఇచ్చాడు. సో ఎందుకంటే మొన్న జరిగిన టాస్క్లో వాళ్ళు చాలా బాగా హట్ అయి ఉన్నారు. సుమన్ గారు హట్ అయ్యారు, అంటే ఇమ్మాన్యుయల్కి సపోర్ట్ చేయలేదని చెప్పేసి సుమన్ గారు హట్ అయ్యారు. ఎందుకంటే నీతిగా నిజాయితీగా ఆడలేదు, అది జస్ట్ ఊరికే సపోర్ట్ చేసేసిందని చెప్పేసి వాళ్ళ ఇదిలో ఉన్నారు. నిజానికి చెప్పాలంటే అది నిజమే. రీతు గారు చేసింది ఘోరాతి ఘోరం అన్యాయం చేసింది పాపం వాళ్ళకైతే. అసలు వాళ్ళు ఓనర్స్ అని చెప్పుకుంటూ టెనెంట్స్కి సపోర్ట్ చేసుకుంటా, ఓనర్కి సపోర్ట్ చేసుకుంటా, టెనెంట్స్గా ఉంటూ ఓనర్కి సపోర్ట్ చేసుకుంటా వాళ్ళ దగ్గర పాపం డిమాండ్ పవన్ దగ్గరికి వెళ్ళేసేసి ఆవిడ నిజంగా చాలా బ్యాడ్ అనిపించారు. చాలా బ్యాడ్ అనిపించారు. నిజం చెప్పాలంటే చాలా బ్యాడ్ అనిపించారు అలాగా. సో చివరికి ఈ తనూజ గారికి రీతు గారికి జరిగిన ఫైట్ ఎలా ఉందంటే అసలు అతి భీకరంగా ఉంది. అసలు చాలా ఇదిగా ఉంది. సారీ అండి, చాలా భయంకరంగా ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళ మధ్య జరిగిన ఫైట్. వాళ్ళిద్దరూ కూడా అసలు అరుచుకున్నారు, గీక్కున్నారు, పీక్కున్నారు. అసలు పాపం అసలు చాలా ఫ్రెండ్స్, చాలా మిత్రులు, అత్యంత స్నేహితులు, అత్యంత స్నేహంగా ఉండే వ్యక్తులు కొట్టుకోవడం చూస్తుంటే చాలా మందికి అసలు హౌస్ మేట్స్ అందరూ కూడా సైలెంట్ ఇట్లా చూస్తున్నారు, ఏంటి పరిస్థితి అని చెప్పేసి. ఇదంతా గేమ్. సో గేమ్ అని చెప్పేసి గేమ్ నానే ఆడుతున్నారు. సో వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి బిగ్ బాస్ మాత్రం సంకలు గుద్దుకుంటున్నారు. అరే ఫ్రెండ్స్ భలే గొడవ పడుతున్నారని చెప్పేసి బిగ్ బాస్ సంకలు గుద్దుకుంటూ నవ్వుకుంటూ చూస్తున్నాడు, ఇలా చూస్తున్నాడు ఎలా ఆడతారని చెప్పేసి. చివరికి పాపం ఈ రీతు గారు అసలు బొమ్మలు తీసుకొని వేసేసి బొమ్మలన్నీ వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళు తీసుకున్న తర్వాత వీళ్ళందరూ రీతు గారు ఉన్న బొమ్మలన్నీ తీసుకొని పోయి ఇమ్మాన్యుయల్ దాంట్లోనూ సంజన గారి దాంట్లో వీళ్ళు వేసేసారు. ఎవరు? ఈ ముగ్గురు, ఫ్లోరా గారు, సుమన్ శెట్టి గారు, తనూజ గారు ముగ్గురు తీసుకొని పోయి వేసేసిన తర్వాత సో ఈవిడ మళ్ళీ రాము గారు బొమ్మలు తీసుకొని వేసుకుంటుందంటే ఎందుకు అలాగా? అరే పాపం రాము గారి బొమ్మలన్నీ తీసేసుకున్నా ఆయన ఇలాగా నించున్నాడు. ఎందుకు? ఇంతకుముందు మాట్లాడుకున్నారని చెప్పేసి ఇద్దరు కలిసి ఉందామని చెప్పేసి అతను అసలు గేమ్లోనే ఉంచని కూడా గేమ్లో నుంచి తీసేస్తున్నా అంటే దాని అర్థం ఏంటి? స్వార్థపరుడారు. ఆవిడ ఎలా కావాలంటే అలా వాడేస్తుందని చెప్పేసి రాధిక లాగా అనిపించింది నాకైతే రీతు గారు. పాపం అసలు రాము గారితో మాట్లాడినా కానీ, రాము గారితో ఇంతకుముందు మాట్లాడుకున్నా కానీ అతన్ని కూడా గేమ్లో ఉంచాలి కదా. కొన్ని తీసుకుంటే బొమ్మలు సరిపోతుంది, అన్ని గేమ్లన్నీ తీసేసుకుందంటే అయ్యో. అతను ఏమైనా కాకపోయినా ఆయన కూడా కంటెస్టెంటే కదా. అతను కూడా మీతో పాటు కంటెస్టెంటే కదా. అతను బొమ్మలన్నీ తీసేసుకుంటే అతను గేమ్లో వెళ్ళిపోడా? అరే కామెడీ. మళ్ళీ తర్వాత బొమ్మలన్నీ తీసేసుకోవడం, మళ్ళీ బొమ్మలన్నీ వేసేయడం, మళ్ళీ తీసుకోవడం, మళ్ళీ వేసేయడం, గొడవ పడ్డం. ఇమ్మాన్యుయల్ గారు మాట్లాడుతుంటే నువ్వు రేలంగా మామయ్యలాగా నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పండి. అరే ఏంటి అసలు పాపం ఇమ్మాన్యుయల్ న్యాయంగా మాట్లాడుతున్నాడు. పాపం ఎందుకు బొమ్మలన్నీ తీసుకున్నాడు, బొమ్మలన్నీ తీసేసుకుంటే ఆయన ఓడిపోతాడని చెప్పేసి చివరికి ఇమ్మాన్యుయల్ బొమ్మలే చివరికి ఇవ్వాల్సి వచ్చింది. వేస్ట్ అబ్బా. అసలు నచ్చలేదు నాకు ఇది. సో అలా అనిపించిందండి. చాలా అసలు టూ వరెస్ట్ అండి. రీతు గారు టూ వరెస్ట్. సంజన గారు కూడా అసలు మంచిగా మాట్లాడలేదు. నోటికి ఎట్లా పడితే ఎట్లా వచ్చి మాట్లాడారు. పాపం సుమన్ శెట్టి గారిని మాతో బ్యాడ్ చేసేసి మీరేం గాజులు వేసుకొని కూర్చున్నారంట. అది ఇదేం మాట, చెత్త మాట.
మాటలు ఆవిడ కొంచెం కొంచెం సపోర్ట్ చేశారు, బాగానే సపోర్ట్ చేశారు పాపం. ఈయనకి ఇమాన్యుల్కి సపోర్ట్ చేశారు, తనుజ గారికి సపోర్ట్ చేశారు. కానీ పాపం అసలు మాట్లాడే మాటలు అసలు చాలా వరస్ట్గా ఉంది. బా వేస్టా బా, నాకైతే అసలు చూడబుద్ధి కాలేదు, అట్లుంది పరిస్థితి. కానీ రసవత్తరంగా ఉంది, గేమ్ మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇంటెన్స్గా ఉంది, చాలా ఇంటెన్స్గా ఉంది, నిజంగా ఇంటెన్సివ్గా ఉంది. చాలా బాగుంది గేమ్ అయితే, చాలా బాగుంది. నిన్న ఎపిసోడ్ మాత్రం సూపర్ ఉంది. పాపం బాధేసిందంటే ఇమ్మాన్యుల్ గారి విషయంలో చాలా బాధేసింది. నేనేదో ఒక మన టెనెంట్స్కి ఒక కారం ముద్ద వస్తుందని చెప్పేసి నేను పోరాడుతున్నాను అంతే. నిన్న కూడా నేనేం బాధపడలేదు, నిన్న కూడా ఏం ఏర్లేదని చెప్పేసి అంటుంటే అందరూ కూడా సైలెంట్ అయిపోయారు పాపం. చాలా పోరాడు, చివరి వరకు పోరాడాడు ఇమ్మాన్యుల్ నిన్న కూడా. అతని పర్సనాలిటీకి, అతనికి ఉన్న దీనికి డీమాన్ పవన్ చాలా మజిల్డ్ పర్సన్, అతనితో పోరాడడం అనేది చాలా చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. హ్యాట్సాప్ ఇమ్మాన్యుల్ గారు, హ్యాట్సాప్ అని చెప్పుకోవాలి. పాపం చాలా కష్టపడ్డారు, చాలా నిజాయితీగా ఆడుతున్నారు పాపం. అతనికి ఓట్లు వేయడంలో ఎంతైనా మంచిదే అనిపిస్తుంది. చాలా చాలా గుడ్ ప్లేయర్ నాకు అనిపించింది. అది చాలా గుడ్ ప్లేయర్, మంచి ప్లేయర్. తనుజ గారు కూడా మంచిగా అనిపించారు. తనుజ గారు కూడా నేను ఎవరు సపోర్ట్ అవసరం లేదు, నేనే ఆడతానని చెప్పేసి మంచిగా అనిపించారు ఈ ఎపిసోడ్లో. ఎందుకు ఆడుతున్నావు, నువ్వు ఎందుకు సపోర్ట్ తీసుకోవట్లేదు, సపోర్ట్ తీసుకో అని చెప్పేసి భరణి గారు అంటున్నారు. ఆవిడ వినట్లేదు, ఎందుకో తెలియదు, వినట్లేదు, సపోర్ట్ తీసుకోవాలని వినట్లేదు. చివరికి పాపం రాము గారు, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు అందరూ మాట్లాడుకుని నేను వినలేదా, మీరు మాట్లాడేది నేను వినలేదా, మీరు కళ్ళతో మాట్లాడింది నేను వినలేదా అని చెప్పేసి అంటే రాము గారు చాలా అబద్ధాలు చెప్పాడు పాపం. ఇక సంజన గారు అయితే అసలు పరమ దొంగ అండి. నోరు టక్క మాటలు మార్చేస్తుంది, అబద్ధాలు మాట్లాడేస్తుంది, యాపిల్ దొంగతనాలు చేస్తుంది, కూల్ డ్రింకులు దొంగతనం చేస్తుంది, క్యాప్టెన్స్ అని చెప్పేసి తీసుకొని పోయి ఆడో పెట్టుకుంటుంది, నేను తీయలేదని చెప్పేస్తుంది తీసుకొని పోయి. అమ్మో, ఆవిడ మామూలు అబద్ధాలు చెప్పదా వస్తామే. నోరు తెరిసిందంటే నోరు తెరిసిందంటే అబద్ధం. అయ్యమ్మ ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తుంది. ఆవిడ బ్యాడ్ పర్సన్ అయితే కాదు, ఆవిడ కూడా మంచి పర్సనే. బట్ కాకపోతే 5 నెలల బాలెంత పాపం, 5 నెలల బాలెంత, ఆవిడకి క్రేవింగ్స్ ఉంటాయి కదా పాపం, క్రేవింగ్స్ ఉంటాయి. ఆవిడ పాపం గేమ్లో కూడా అంత పోటీపడి అందరితోనూ ఆడుతుందంటే అది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. పాపం చాలా కష్టపడుతుందని చెప్పుకోవాలి. కొంతమంది అంటున్నారు సరిగా మాట్లాడలేదని చెప్పేసి. ఆవిడ కొద్దిగా పెద్ద ఆవిడ, కొంచెం పాతకాలం మనిషి, అట్లా మాట్లాడుతుంది. సో ఆవిడ కొద్దిగా నోరు కంట్రోల్ పెట్టుకుంటే మంచిది. అబద్ధాలు చెప్పేస్తుంది అనుకో, ఆ నోరు అయితే అబద్ధాలు టకటక అబద్ధాలు చెప్పేస్తుంది, ఇలా చెప్పేస్తుంది అబద్ధాలు. సో దొంగతనంలో బాగా మామూలుగా చేయదు, దొంగతనం అయితే దొంగతనం చేస్తే టక్కన పెట్టేసుకుని ఏమి తెలియదు అన్నట్లు చేసేస్తుంది. మామూలుగా పరమ దొంగ ఆవిడ, అసలు మామూలు దొంగ కాదు ఆవిడ. కూల్ డ్రింక్లన్నీ తీసుకొని పోయి చైర్ కింద పెట్టేసుకుని ఇట్లా కూర్చొని వేసుకొని అంతా మాట్లాడినా కానీ ప్రియా గారు పట్టుకొని వేసేసి ఇది ఎవరిది ఇప్పుడే తెచ్చారంటే నాకు తెలియదు, ఎక్కడ పెట్టారో తెలియదు అని చెప్పేసి అక్కడ పెట్టేసేయి, మళ్ళీ ఇక్కడ ఎందుకు కిచెన్లో పక్కన పెట్టేసేయి అని చెప్పేసి అంటుంది. నాగార్జున గారు ఇప్పుడు ఉంది కదా రీతు గారికి బాగా పడతాయి, దెబ్బలు బాగా పడతాయి, తిట్లు బాగా పడతాయి. వీకెండ్లో నాగార్జున గారు వేసుకుంటారు, మామూలుగా ఉండదు, మామూలుగా పడదు, ఘోరంగా పడతాయి. నాగార్జున గారు మాట్లాడడానికి చాలా ఉన్నాయి, రీతు గారి దగ్గర ఎరగదీస్తారని చెప్పేసి అర్థమవుతుంది. నాగార్జున గారు ఇమ్మాన్యుల్ గారికి చాలా 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 మెచ్చుకుంటారు, చాలా చాలా అసలు అప్రిషియేట్ చేస్తారు. భరణి గారి ఎఫర్ట్స్, అలాగే సుమన్ గారి ఎఫర్ట్స్ చాలా బాగున్నాయని మెచ్చుకుంటారు. ఈ కాకుల గురించి కూడా మాట్లాడచ్చు. కాకులని ఫీల్ అవ్వకండి ప్లీజ్, జస్ట్ నేను సరదాగా అంటున్నాను. కాకుల గురించి కూడా మాట్లాడచ్చు. ఒక్కోసారి కాకులు ఇరిటేషన్ తిప్పిస్తాయండి, అదే నాకు నచ్చదు. అది ఇక మాస్క్ మ్యాన్ గురించి కూడా మాట్లాడచ్చు, ఎందుకంటే నేను వెళ్ళిపోతా అంటున్న మాస్క్ మ్యాన్ని తీసి పంపించేస్తారని అనిపించేస్తుంది. అదండి. సో నేను చెప్పిన రివ్యూలో మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నాయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నేను కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను, అది ఒకవేళ చెత్తగా ఉన్నా కానీ కొద్దిగా ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఉంటానండి. బాయ్ అండి.